భారత మహిళా క్రికెట్కు బీసీసీఐ పెద్ద ప్రోత్సాహం ఇచ్చింది. ఇటీవల భారత మహిళల జట్టు తొలి వన్డే ప్రపంచ కప్ను గెలుచుకున్న నేపథ్యంలో దేశవాళీ క్రికెట్లో మహిళా ఆటగాళ్లు, అధికారులు మ్యాచ్ ఫీజులను గణనీయంగా పెంచుతూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భారీ పెంపునకు బోర్డు అత్యున్నత సంస్థ అయిన ఎపెక్స్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. దేశవాళీ క్రికెట్ వ్యవస్థలో మరింత న్యాయమైన వేతన నిర్మాణాన్ని తీసుకురావడమే దీని లక్ష్యం అని బీసీసీఐ స్పష్టం చేసింది. సవరించిన వేతనాల ప్రకారం సీనియర్ మహిళా దేశవాళీ క్రికెటర్లు ఇప్పుడు మ్యాచ్లో ఒక్కో రోజుకు 50,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు సంపాదించనున్నారు. ఇది ఇప్పటి వరకు లభిస్తున్న 20,000తో పోలిస్తే భారీ పెరుగుదల. వన్డేలు, బహుళ రోజులు టోర్నీలో ప్లేయింగ్ 11లో ఉండే ఆటగాళ్లకు రోజుకు 50,000 చెల్లించనుండగా రిజర్వ్ ప్లేయర్లకు 25,000 అదనంగా ఉంది. జాతీయ స్థాయి T20 టోర్నీలో ప్లేయింగ్ 11 ఆటగాళ్లకు మ్యాచ్ రోజుకు 25,000, రిజర్వులకు 12,500 చెల్లిస్తారు. ఒక సీజన్లో అన్ని ఫార్మాట్లలో ఆడే అగ్రశ్రేణి మహిళా క్రికెట్ ఇప్పుడు ఏడాదికి 12 లక్షల నుంచి 14 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉందని బీసీసీఐ అధికారులు తెలిపారు. మహిళా జూనియర్ క్రికెటర్లకు ఈ పెంపు వర్తిస్తుంది. అండర్ 23, అండర్ 19 ఆటగాళ్లకు రోజుకు 25,000 రూపాయలు, రిజర్వులకు 12,500 రూపాయలు చెల్లించనున్నారు. అంతేకాకుండా అంపైర్లు, మ్యాచ్ రిఫరీల పారితోషికాలు కూడా భారీగా పెరిగాయి. దేశవాళీ లీగ్ మ్యాచ్లకు రోజుకు 40,000 రూపాయలు, నాకౌట్ మ్యాచ్లకు 50,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు చెల్లిస్తారు. ఈ నిర్ణయం మహిళా క్రికెటర్లకు ఆర్థిక భద్రత, ప్రోత్సాహం కల్పించడమే కాకుండా దేశవాళీ క్రికెట్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని బీసీసీఐ పేర్కొంది.